ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగబోతున్నా. మీరు సంతోషంగా ఉన్నారా? ఆర్ యూ హ్యాపీ? ఇఫ్ ఐ రేస్ దిస్ క్వశ్చన్, వాట్ విల్ బీ యువర్ ఆన్సర్? మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగినప్పుడు నేను అడుగుతున్నా, మీ జవాబు ఏమిటి? ఈనాడు దీన్ని గురించే మనం ధ్యానిస్తాం. మన పాత జీవితంలో ఉండుకొని కొత్త జీవితంని జీవించాలని ఆశపడటం కుదరదు. నాట్ లివింగ్ ద ఓల్డ్ లైఫ్, at the same time we like to live a holy life, new life, both cannot be go together. Man cannot travel at a time in two boats. This way today God is calling us to take a decision. You live one life, either old one nor the new one. ఒక నరుడు పాత జీవితంలో పాత అలవాటంలో ఉండుకొని నేను నూతన జీవితం జీవించాలని చెప్పటంలో ప్రయోజనం లేదు. ఆ నరుడు రెండు కాళ్ళను రెండు పడవలో ఉంచుకొని చాలాసేపు ప్రయాణం చెయ్యలేదు. ఆయన ఏదో ఒకటిని వదిలి ఒక పడవలో ప్రయాణం చేయాలి. ఈనాడు నేను అడిగిన ప్రశ్న, మీరు సంతోషంగా ఉన్నారా అని నేను అడిగిన మీరు ఏం చెప్తారని నేను వింటున్నాను. చాలామంది మీరు చెప్పగలుగుతారు, ఎక్కడ సంతోషం, ఏదో బ్రతుకుతున్నాం. somehow we are surviving, the life is moving, బండిని నడిపించినట్లుగా అని మనం పలుకుతాం. ఈనాడు మీరు ఒక్క సత్యం నేర్చుకోండి. వై ఐఎమ్ నాట్ హ్యాపీ, నేను ఎందుకు సంతోషంగా లేదు? కొంచెం మంచిగా వినండి. ఆదాం సృష్టింపబడటకు మునుపు ఆయన బ్రతికింపట చెయ్యటకు కావలసిన అన్నిటినీ కూడా దేవుడు సృష్టించాడు. అవునా? ఆదాంని సృష్టించుటకు మునుపు దేవుడు అన్నిటినీ సృష్టించాడు. ఆల్ ద థింగ్స్ God created before he created Adam. What are the things necessary for him to live? Praise the Lord. Hallelujah. Hallelujah. Can we read Genesis chapter 'Hallelujah. Hallelujah. 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 Chapter 2, verse 18 shall we read. Then the Lord God said, "It is not good that the man should be alone. I will make him a helper as his partner." Praise the Lord. Hallelujah. Hallelujah. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఆయనకి తగిన ఒక విషయమును, ఒక స్త్రీని మనం ఆయనకు వసగుతామని దేవుడు ఒక స్త్రీని సృష్టిస్తారని మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ కార్యం ఎందుకు చేశారంటే, ఆదాం వాస్ నాట్ అట్ ఆల్ హ్యాపీ. ఆయన సంతోషంగా లేదు మాట. ఆయన ముఖం వాడిపోయి ఉంది మాట. అందుకే దేవుడు ఒక తగిన ఒక తోడుని ఆయన కొరకు సృష్టించి ఇచ్చాడు మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారిని దేవుడు ఉంచిన స్థలం పరిస్థితి ఏమనగా, దే ఆర్ ద కింగ్ అండ్ క్వీన్. ఆ తోటంలో, ఈ ప్రపంచంలో వారే రాజు రాణి. అర్థం చేసుకోండి, వారికి ముందుగా ఎవరు లేరు, వారికి పక్కన కూడా ఎవరు లేరు. వారే రాజు రాణి. దే ఆర్ ద కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద ప్యారడైస్. బట్ దిస్ అన్సాటిస్ఫాక్షన్
తృప్తి పొందలేని వారు ఇక్కడ ఉన్న పండు అన్నిటినీ కూడా వదిలిపెట్టి తినకూడదని ఒక పండు కొరకు పోయాడు చూడండి. ద హ్యూమన్ వీక్నెస్, ద హ్యూమన్ ఫాల్ ఆల్వేస్ స్టార్ట్స్ ఇన్ అన్సాటిస్ఫాక్షన్. నరుడు ఎప్పుడు పడిపోతున్నారంటే తనకు ఉన్నదిలో తృప్తి పొందకుండా ఇంకొకటిని పొందాలని, అది తప్పు, అది పాపమని తెలిసినా కూడా, అది దేవుడికి ఇష్టం లేదు అని తెలిసినా కూడా చేస్తున్నాడు చూడండి. అక్కడ ఆయన పడిపోతున్నాడు. ద లస్ట్ ఆఫ్ ద హార్ట్, హృదయం సంబంధించిన కాలం. లస్ట్ ఆఫ్ ద మనీ, లస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్, ఇవి అన్నీ కూడా దేవుడు ఇచ్చిన దానిలో తృప్తి పొందకుండా ఇంకా ఒకటి పొందాలని దే మూవ్ అవే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దయచేసి రాసి పెట్టుకోండి. నరుడు ఎప్పుడు తన సొంత తెలివితేట మీద ఆధారపడతారో, తన శరీరం కోరుకున్న కార్యంని తృప్తి చేయాలని ఆశపడతారో, అప్పుడు ఆయన దేవుడి నుండి దూరం పోయి, దేవుని చిత్తం చెయ్యటం నుండి దూరం వెళ్ళి, నేను దేవునికి సొంతముగా ఉన్నాను, దేవుడు నాకు సొంతముగా ఉన్నాడని ఆయన ఇప్పుడు వరకు అనుభవించిన ఆ సంతోషంని కోల్పోతాడన్నమాట. వెన్ మ్యాన్ డిసైడెడ్ టు రిలై ఆన్ హిస్ ఓన్ విల్, own desire, he leaves the God and leaves the God's will and going away from it, and he loses the happiness so far he received from the Lord. I belong to God, God belonged to me. This was the joy he was enjoying so far, but through this disobedience he lost the happiness that he belonged to the Lord. దేవుడికి నేను సొంతం అని ఇప్పుడు వరకు ఆయన కొనియాడిన ఆ జీవితం ఆయనకి ఇప్పుడు లేదు. ఈ సంతోషం డబ్బు ద్వారా రాదు, ఈ సంతోషం శరీర సుఖములో రాదు. ఎక్కడ వెళ్ళినప్పుడే ఈ సంతోషం, నేను దేవుడికి సొంతంగా ఉన్నాను, దేవుడు నాకు సొంతంగా ఉన్నాడని, ప్రపంచంలో ఏమి ఉండినా ఉండకుండా పోయినా కూడా దేవునిలో ఆనందిస్తున్న ఆ అనుభవాన్ని ఆదాము అవ్వ కోల్పోయాడు. ఫస్ట్ థింగ్ ఆడమ్ అండ్ ఈవ్ దే లాస్ట్ ఈస్ ద హ్యాపీనెస్ విచ్ కేమ్ ఫ్రమ్ ద రియాలిటీ దట్ దే ఆర్ బిలాంగ్ టు ద గాడ్, దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నౌ ది సిన్ రిమూవ్ ద హ్యాపీనెస్ ఫ్రమ్ them. That's why in the introductory word I asked, are you happy? నీ సంతోషంగా ఉన్నావా? Hallelujah. 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 This happiness, the priceless happiness comes from the Lord. ఇది 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా మనం పొందలేదు. కానీ ఈ సంతోషమును ఈ పాపం సులభంగా తీసివేసింది. The happiness which I was receiving when I was with God, now it is simply removed or stolen by the sin. యేషువా వందనం. హల్లెలూయా. ఆ సంతోషం మనలో నుండి మాయమవుతుంది. నిన్నటి రోజు ఒక కుటుంబం వచ్చాడు, చిన్న తమ్ముడు, ఆయనకు ఒక 3 వయసు ఉండవచ్చు. ఆయన 5 నిమిషాలు ఆయన మాట్లాడినప్పుడు ఆయన నవ్వు కానీ, ఆయన మాట్లాడిన విధానం కానీ, ఆయన జవాబు చెప్పిన విధానం కానీ అన్నీ కూడా ఎంత సంతోషం. ఒక 3 గంటల ఎక్కడైనా పోయి జోక్ చూసినా కూడా మనకు అంత సంతోషం. మా పవిత్రమైన నవ్వులో, కల్మషం లేని ఆ మాటలో మన హృదయం అంత సంతోషమైంది నిన్నటి రోజు. ఎస్టర్డే స్మాల్ బాయ్ కేమ్, ఏజ్ ఆఫ్ 3, and I was talking, cracking joke with him. He responded so well. I was so much taken up. I was enjoying his presence. I took him in his hand. I played with him for some time. And I was thinking, why this joy I'm not getting every time? Why I'm not happy interiorly? The happiness
The real happiness should produce from the inside. It cannot be bought in the market. It cannot be bought in the supermarket. This real happiness cannot be bought by acquiring many things. Yes, this happiness comes when I am holy, when I am dependent on God, when I am rely on God, when my mind and heart and my life is getting connected with God. ఈ నీ సంతోషం, నిజమైన సంతోషం నేను కొట్టు షాప్ నుండి కొనలేదు, సూపర్ మార్కెట్ నుండి కొనలేదు. నేను సూపర్ మార్కెట్ పోయినా అన్నీ ముంచి ఉన్నాడు, మనకు కావలసినది అన్నిటికీ కూడా నేను బ్యాగ్ నిండా నింపుకొని డబ్బుని ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బు ఇచ్చి కొనుక్కొని రావచ్చు, కారులో పెట్టుకొని ఇంటికి రావచ్చు. సంతోషం కొనుక్కొని వస్తావా? ఎక్కడ దొరకదు. If you feel so happy in eating the ice cream, after eating the ice cream, the happiness also will be melted. ఐస్ క్రీమ్ చాలా ఇష్టం, తింటావు, అది కరిగిపోయిన తర్వాత నీ సంతోషం కూడా కరిగిపోతుంది. You will go joyfully to the cinema theater, you will sit 3 hours, you will enjoy everything. And after the 3rd hour, finishing the cinema, when you come out, you will see the loneliness in your heart. Most of the people are calling me and praying for the one reason, Father, I am feeling lonely. చాలా ప్రజలు ఫోన్ కాల్లో నాతో అడుగుతున్న ఒక విషయం, ఒంటరితనంలో బాధపడుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. నిన్నటి రోజు ఒక కుటుంబం వచ్చారు, అత్తమ్మ, మామయ్య, కొడుకు, కోడలు. వచ్చిన నిమిషం నుండి అత్తమ్మ ఏమంటుంది, ఆమె పిచ్చి ఫాదర్, ఆమె పిచ్చి ఎక్కింది ఫాదర్, ఆమెకు వంట రాదు, ఆమెకు అమ్మా నాన్న లేదు, వాళ్ళ పెద్దమ్మ పెంచాడు మాట, తెలియకుండా పెళ్లి చేసిన ఒక పని చేయదు. కీప్ ఆన్ గ్రంబ్లింగ్ అబౌట్ ద డాటర్ ఇన్ లా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్, దట్ మై డాటర్ ఇన్ లా ఇస్ యూస్లెస్, షీ హ్యాస్ నో పేరెంట్స్, వితౌట్ నోయింగ్ దట్ we married her, she is useless, and actually we want to send her back because she is doing something unconsciously, she is becoming mental. When I took the girl and the husband separately, when I was talking with her, she said, by telling continuously these words, I am really becoming mad. Hallelujah. సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం మనం చదివి ధ్యానిస్తాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. A cheerful heart is a good medicine. A cheerful heart is a good medicine. The cheerful heart is a good medicine. But a downcast spirit dries up the bones. But a downcast spirit dries up the bone. మన తెలుగులో చదువుతాం. సామెతల గ్రంథం 17:22. సంతోషంగా ఉండినప్పుడు అది మందు వలె మనకు ఆరోగ్యం ఇస్తుంది. విశాల స్వభావము ఆరోగ్యమును నాశనం చేయి. మీరు హాస్పిటల్లో పోయి చూడండి, పేషెంట్స్ ఎక్కడైనా అక్కడ సంతోషంగా ఉంటారా? ఒక్కొక్కరు ముఖంలో ఒక్కొక్క మన స్టోరీ చదవచ్చు. దుఃఖకరమైన స్వభావం, దుఃఖం వచ్చిపోవచ్చు, కానీ దుఃఖకరమైన స్వభావమే అది ఒక వ్యక్తిని దుఃఖమైన ఒక వ్యక్తిగా మార్చిన ఆయన ఎముకలన్నీ కూడా ఎండిపోతాయి. అందుకే ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, భుజం నొప్పి, కాళ్ళు నొప్పి, మోకాలు నొప్పి, హృదయం నొప్పి, కిడ్నీ నొప్పి, అన్నిటిలో నొప్పి ఎక్కడ వస్తుంది? యు ఆర్ నాట్ అట్ ఆల్ హ్యాపీ. సో ఫార్ యు లెర్న్ రిసీవ్ ద హ్యాపీనెస్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్స్, ఫ్రమ్ ద మెటీరియల్. ఒక వస్తువు నుండి నీ సంతోషంని పొందుకున్నట్టుకు నేర్చుకున్నావు తప్ప దేవునిలో నీ ఆనందం పొందుటకు నేర్చుకోలేదు. Hallelujah. This Holy Mass is inviting you
how I can be happy when I have nothing. How I can be rejoicing God when I have nothing. When Adam and Eve were created, they had everything, but they were sad. This is the sad story of fallen of the human race. What you don't have. Some of the girls or boys are calling, I want to commit suicide, father. నేను చచ్చిపోవాలని తలస్తున్నాను అంటారు. ఎందుకు నాన్న అంటే ఇది జరిగింది అంటారు. నేను అంటాను, కన్ను లేదా, చెవి లేదా, చేతులు లేదా, కాలు లేదా, హృదయంలో ప్రాబ్లమా, కిడ్నీల ప్రాబ్లమా, లంగ్స్లో ప్రాబ్లమా, నీకు ఏమైనా కొరత ఉందా? ఏమీ లేదు. ఏదో ఒక దెబ్బ తగిలింది, ఎవరో ఏమో ఒక మాట పలికాడు, దాన్ని తలంచుకొని, దాన్ని మళ్ళీ తలంచుకొని ధ్యానించి నేను చచ్చిపోవాలి. Brothers and sisters, on 2 weeks back on Tuesday, a woman came from the rich family. During the prayer, God said, some are having the chest pain. Please come forward. 6 people, they came. Among them, one girl came. It's a rich girl. She was telling, my heartbeat is increasing. Before she came to the altar, she about to faint. All her nerves was pulled there. And she became very terrible. And I blessed by the grace of God, she was healed. After that, in the counseling, she was explaining, I don't have peace. I don't want to live. I want to die. I asked, how did you study? Yes, I'm a nurse. Do you have a husband? Yes, he's working in the government. Do you have your home? Yes, big house we have. Do you have bank balance? Yes, we have lakhs and lakhs. We have everything. Do you have child? Yes. Then what else? What else is not there that you want to commit suicide? I am emo. What is that emo? What is that something? Hallelujah. This is the gap between you and God. అన్నీ ఉండి నీ చావాలని తలుస్తున్నానంటే ఒక్క కారణం ఉండదు, అది దేవుడికి నీకు సంబంధం లేకుండా ఉంటున్నావు. యు ఆర్ నాట్ గెట్టింగ్ కనెక్టెడ్ విత్ గాడ్. దేవుడితో సంబంధం లేదు. ఈ ఆత్మ దేవుడు లేకుండా సంతోషం పొందదు. మన ఆత్మకి సంతోషం దేవుడే ఇవ్వాలి. అందుకే బైబిల్ని మీరు చదవాలి. మాట మంచిగా వినండి. బైబిల్ చదివినప్పుడు ఎవరెవరికి ఇష్టపడలేదో వారు బైబిల్ చదివినప్పుడు అర్థం అవ్వదు. కానీ మీ కూర్చొని ప్రేమతో చదువు, ఒక రకమైన ఆత్మ నీలో సంతోషం ఆత్మలో వస్తుంది. నీకు గ్రహిస్తా 5 నిమిషములో పెద్ద శక్తి నీకు వస్తుంది. Within 5 minutes when you read the word of God, it gives the strength. When I'm reading the word of God, I am giving the food to my soul. నా ఆత్మకు భోజనం ఇస్తున్నాను. దేవుని వాక్ని చదువుతున్నప్పుడు నా ఆత్మకు జీవం ఇస్తున్నాను. I'm charging my soul with the word of God. I'm charging my soul with the spirit of the Lord. Hallelujah. So ఈ శరీరం ఇవ్వలేని ధైర్యం నా ఆత్మకు వాకిస్తుంది. నా ఆత్మకు దేవుడు ఇస్తాడు. అప్పుడు హల్లెలూయా. నాకు విరోధంగా 1000 మంది పడినను 10,000 మంది వచ్చినను నాకు ఏ భయము లేదు. జీవమును నడిపిస్తున్నది శరీరం కాదు, మన జీవముని నడిపిస్తున్నది ఆత్మ. నీ ఆత్మ జీవించినట్టు సకలమును జీవించమనేదే దేవుని వాక్కు. హల్లెలూయా. యేషువ వందనం, యేషువ ఆరాధన. కనుక ఇప్పుడు మనం ఈరోజు చెయ్యవలసిన విషయం ఏమనగా, పాత జీవితం నాకు వద్దు అని చెప్పుకొని నూతన జీవితంలో అడుగు పెట్టాలి. అదు కావాలి, ఇది కావాలి అని ఎప్పుడు శాంతి సమాధానం. యు డిసైడ్ టుడే హూమ్ టు ఫాలో. నా ఆత్మకు దేవుడు అవసరమని చెప్పు. ఆ ఆత్మ కన్ను తెరిస్తే నేను చూస్తాను. ఈరోజు నేను గుడికి వెళ్తాను, దేవుని వాకుని వింటానని పలుకు. అక్కడ ఒక రకమైన సంతోషం వస్తుంది. Come, let us go to the mountain of the Lord. Let us clap our hands in song. Come, you who thirst for serenity and truth,
Bring your hearts and come along. Hallelujah. Hallelujah. Come, let us go to the temple of the Lord. Praise the Lord. On we go to Jerusalem, the city of the house of God. Pilgrim people, we seek the Lord of the house of Lord. Praise the Lord. ఇట్లా మనం పాడుకొని యెరూషలేముకు పోదాం, దేవుని సన్నిధికి పోదాం, ఆయన దేవాలయముకు పోదాం రండి అని అందరూ కూడా బండి కట్టుకొని ఏలేలో ఐలస పాడుకొని మన దేవుని ఆలయంకు పోదాం, దేవుని సన్నిధికి వెళ్తాం, ఆయన ప్రజలైన మనం దేవుని స్తుతించుటకి వెళ్తామని పాదయాత్ర, పునీత యాత్ర చేస్తున్న వాళ్ళు ఈ పాటని పాడుకొని పోతారు. మీలో ఎవరైనా చెప్పండి, పుణ్యక్షేత్రానికి పోయిన వచ్చిన వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు తెలుసా? నీ సినిమా థియేటర్కి పో, ఎక్కడైనా పోయి తిరిగిరా, కానీ పుణ్యక్షేత్రానికి పోయి ఒకరోజు 2 రోజు కుటుంబముగా కలిసి భోజనం చేసి ఆడుకొని తిరిగి వచ్చి చూడని పెద్ద సంతోషం కుటుంబంలో ఉంటుంది. సో సైతానుకు తెలుసు నీ దేవుడితో ఉండిన ఆనందముతో ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. The devil knew your happiness is when you are with God, so he separates you. The branch cannot produce anything when it is cut and thrown away. తీగలు ఒంటరిగా ఫలించలేదని తెలుసు సైతానికి, అందుకే కొమ్మల నుండి తీసివేసి. మనకు సంతోషం లేదు, మనకు ఆనందం లేదు. హల్లెలూయా, విశ్వవందనం. ఇదే సమయం దేవుని తలంచుకొని దేవుడు నాకు ఉన్నాడని చెప్తున్న ఒక వ్యక్తి ఎడారిలో ఎవరు లేకుండా పోయినా కూడా ఆయన ఆనందంగా జీవించగలుగుతాడు. అడవిలో ఎవరు లేకుండా పోయినా ఆయన సంతోషంగా జీవించగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఫర్ హిమ్, ఎవరెవరు దేవునిలో ఆనందంని పొందుకుంటున్నారో, నాకు ఒక దేవుడు ఉన్నాడని గ్రహిస్తున్నారో, ఆల్ దోస్ హూ బిలీవ్ అండ్ రియలైజింగ్ దట్ దే ఆర్ లివింగ్ ఇన్ గాడ్ and God is living in him, they can live in the desert lonely happily. Even in the forest he can live happily. Praise the Lord. For him the objects are not important. For him the things of the world is not important to be happy. Praise the Lord. Hallelujah. The baby rejoices itself. The baby is keeping itself happy because it is connected with God. The holiness is making the baby happy. చిన్న పిల్లలు చూసారా, ఆడుకునే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది. ఒక్క రోజుకి ఎన్నిసార్లు అది నవ్వుతుందో హ్యాపీగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కారణం ఏమిటి? అక్కడ కల్మషం లేదు, అక్కడ రేపటి కూర్చిన భయం లేదు. అమ్మ ఉంది, అమ్మ చూసుకుంటుంది అని ఆ తలంపే. కొద్దిగా పాలు త్రాగి ఆమె నిరంతరంగా సంతోషిస్తుంది. కానీ నరుడు నవ్వు నవ్వు అని మనం నవ్వించినా కూడా నవ్వట్లేదు. వారిని నవ్వించుటకు పెద్ద జోక్ వేయాలి. జోక్ వేసిన నెక్స్ట్ సెకండ్ వారి ముఖం వాడిపోతుంది. ఇంకొక జోక్ చెప్పాలి. Hallelujah. Now the world and all the human beings are unable to laugh except by jokes, except some comedies, except cinema. Everything become artificial. Man lost its natural way of being happy. Rather, he is begging happiness and trying to grab the happiness from the objects, from the media. How long will you prolong like this? Praise the Lord. Hallelujah. రెండవది కార్యం, దేవుడు నాకు ఉన్నాడు అన్నప్పుడు I have a power, I have a protection, I have a peace. Please write it down. When I am in God, there are 3 things given to me. First thing, the strength, the protection and the peace. The strength and the protection and the peace.
భారతదేశం కానీ ఏ దేశం కానీ యుద్ధం వస్తుందో లేదో విరోధులు వచ్చినా వెంటనే తాకి వారిని నాశనం చేయటం మాత్రం కాదు, మన దేశంని కాపాడటకు సోల్జర్స్ని ఏమేమి కావాలో అన్ని మిషన్స్ని అక్కడ ఉంచుతారు. అప్పుడు మొదటిగా మనకు వస్తున్న విషయం శక్తి. ఇండియా ఇస్ అ పవర్ఫుల్ కంట్రీ. భారతదేశం శక్తి కలిగిన దేశం. శక్తి బలం వస్తుంది. సెకండ్ థింగ్, ఎంత ట్రూప్స్ అక్కడ ఉంటారో బార్డర్లో అంతగా మనకు ప్రొటెక్షన్. ఎవరు కూడా దాటి రాలేరు. ప్రైజ్ ది లార్డ్. సో ద స్ట్రెంగ్త్, ద సెకండ్ థింగ్ ప్రొటెక్షన్, అండ్ వీ హ్యావ్ అ పీస్. వీ హ్యావ్ పీస్. ఎప్పుడు శక్తి, ఎప్పుడు ప్రొటెక్షన్, ఎప్పుడు అది రెండు ఉన్నదో మనకు సమాధానం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువేనా దీపము, ప్రభువేనా రక్షణము, ప్రభువేనాలో దీవింపగా దేనికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువేనా దీపము, ప్రభువేనా రక్షణము, ప్రభువేనాలో జీవింపగా ఎవరిని చూసి భయపడను, దేనిని చూసి భయపడను. హల్లెలూయా. ప్రభువే, చెప్పండి, ప్రభువే నాకు దీపం. ఈ దీపం కాదు, గాలికి పదే పదే ఆగిపోతుంది. బ్రదర్ వచ్చి వెలిగించిపోతున్నారు, ఆగిపోతుంది. ఎవ్రీ టైమ్ బ్రదర్స్ కమింగ్ లైటింగ్, అగైన్ ఇట్ ఇస్ పుట్ ఆఫ్. సో మై లైట్ ఇస్ నాట్ దిస్, మై లైట్ ఇస్ మై గాడ్. ప్రభువే నా దీపం, అది ఆపరు, ఎవరు ఆపరు. గాడ్ ఈస్ మై సోర్స్, నోబడి కెన్ స్టాప్. గాడ్ ఈస్ మై ప్రొవైడర్, నోబడి కెన్ స్టాప్ ద బ్లెస్సింగ్. దేవుడే నాకు సహాయకుడు, ఎవ్వరు నన్ను ఆపరు. దేవుడే నాకు ఆశ్రయం, నేను తప్పకుండా కాపాడబడుతున్నాను. గాడ్ ఈస్ మై రాక్, ఐ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్. ఓవరాల్ కీప్ దేర్ గాడ్ యాజ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్, దే ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక శక్తి, ప్రొటెక్షన్, శాంతి, ఇది మూడు ఎవరికి ఉంటుంది మాట? దేవుడిని ఆధారపడి, నువ్వు నాలో ఉన్నావయ్యా, నీ నా కొరకు ఉన్నావయ్యా, నేను నీలోను ఉన్నానయ్యా, నాకు ఏ కొరత లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇది గ్రహించి అనుభవిస్తున్న వారికి ఈ మూడు మనకు దేవుడు దయచేస్తారు. హల్లెలూయా. ఎందుకనగా ద ఇండివిజువల్ పర్సన్ బై ద సిన్ either he is not trusting himself or not trusting others or not trusting God. పాపంలో ఉన్న మనిషి తన మీద కానీ పరుల మీద కానీ దేవుడి మీద కానీ నమ్మకం ఉంచటమని మర్చిపోతున్నాడు. ఈ డౌట్స్ హిమ్సెల్ఫ్, ఈ డౌట్స్ ది అదర్స్, ఈ డౌట్స్ గాడ్స్ ప్రెసెన్స్ టు. దిస్ ఇస్ ద సెకండ్ ఎఫెక్ట్ ఆఫ్ సిన్ ఇన్ ద పర్సన్. దయచేసి రాసి పెట్టుకోండి, రైట్ ఇట్ డౌన్. ద ఫస్ట్ థింగ్ ద సిన్ removes us. The first thing the sin does in us is removes the happiness. సంతోషమును సమాధానం తీసివేసి భయం ఉంచుతాడు. The second thing the sin does in us, మనకు దేవుడే బలముగా ఉన్నాడు, దేవుని ప్రొటెక్షన్ మనకు ఉన్నది, దేవుడి సమాధానం మనకు ఉన్నది. కానీ ఇవి అన్నిటిని కూడా తీసివేసి తనను నమ్మరు, పరులని నమ్మరు, దేవుని నమ్మరు. నేను పనికిరాని వ్యక్తి అని చెప్పుకుంటారు, భార్య అని భర్తని అనుమానిస్తారు, సందేహిస్తారు,
దేవుడు లేదు, ఎందుకు గుడికి పోతున్నావని ఆయన పోతున్న వారిని వదలు. ఎందుకనగా ఆత్మ చచ్చిపోయింది. The dark, in dark, what can we do? The moment when soul is died, we are living in dark. We are carrying the dead soul. Only the body is moving, soul already dead. So the dead person will speak the dead words, the negative words. There will not be any positive word from his mouth will come. He tells all the people there is no God. He tells all the people don't believe the others. He tells himself, I am nothing, I am waste. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దీనికి బదులుగా వీళ్ళు ఎవరు ఉండకుండా పోయినను, నాలో ఆరోగ్యం ఉండకుండా పోయినను, నా దేవుడు నాకు ఉన్నాడు అని చెప్తున్నవాడు ఆకాశంలో పరుగెత్తుతున్న ఒక పక్షి లాంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, జీవించినా, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠూరమైనను, బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు కొనగాలినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఇది ఒక భక్తుడు రాసిన పాట. ఇది హబక్కూకు 3వ అధ్యాయం 17వ వచనం నుండి చదివిన ఈ పాట అక్కడ కనిపిస్తుంది. It is written by a devotee of Jesus Christ who believes and says, even if I lose my health or wealth or relatives, your word is enough for me, Lord. Your shadow is enough for me. Your accompaniment is enough for me. I will be happy. What is the speciality of the spiritual person? He will be happy when things are not, when things are available. When people are with him and when people are with his or not with him, he will be happy because his happiness depends on God's presence. ఆత్మీయంలో ఎరిగిన వాడికి సంతోషం వస్తువుల మీద ఉండదు. వస్తువులు ఉండినా ఉండకుండా పోయినా, జనులు ఉండినా ఉండకుండా పోయినా, ఈ విల్ రిమైన్ హ్యాపీ, బీ హ్యాపీ ఇన్ గాడ్. దేవునిలోనే ఉండి ఆనందిస్తా. అది స్పిరిచువల్ మెచ్యూరిటీ. దీనికే యేసయ్య పిలుస్తున్నాడు. నన్ను వెంబడించండి పిలిచినది కారణం ఇది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండని పౌలు పలికినది కారణం ఇది. దైవ జనలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ముందుగా కేవలమైన జీవితం, ఘోరమైన జీవితం జీవిస్తున్న వారిని చూసి మీరు అసూయపడకండి. నన్ను చూడండి, ప్లీజ్ లుక్ అట్ మీ. You are living for God and you are very poor. You are loving God but you are in sickness. But you are seeing those who are not searching God, they are living like anything, rich, happily, with health and wealth. God is telling, don't get sacrifice. దేవునిలో జీవిస్తున్న నీవు అనారోగ్యంతో ఉన్నావు. దేవుని నమ్ముతున్న నీకు చాలా కష్టాలు ఉన్నాయి.
ఇది చూస్తున్నావు, అన్యులు దేవుని నమ్మలేని వాడు చాలా ఫలించి మంచిగా జీవిస్తున్నాడు ఆరోగ్యముతో, అధైర్యపడకు అంటున్నాడు. ఏమనగా ప్రైజ్లో నీకు గడ్డి తెలుసా, హే తెలుసా? ప్రైజ్లో ఒక పెద్ద మంట చేయుటకు దానినే ఫస్ట్ మంట పెడతారు, అవునా? హల్లెలూయా. ద హే విల్ బి లైటెడ్ అప్ ఫస్ట్ ఇన్ ఆర్డర్ టు లైట్ ద బిగ్ ఫైర్. ఈ గడ్డి వెలిగించి పెట్టిన కొన్ని సమయంలోనే అది బూరదగా మారిపోతుంది, అవునా? బూడిదలాగా మారిపోతుంది. ప్రైజ్ లార్డ్. ఇట్ బికమ్స్ అ యాష్. And within a second the air comes, it blows and it touches the face of the people, eyes of the people, and we feel so uneasy and we want to throw that ash. Yes or no? The same way the rich people are used by God to prosper the good people. Very soon they will become like an ash because they are living against God. They are doing their works that are irritating God, and they are growing in the wealth. The wealth is nothing but it is going to burn them in their own sin. వాళ్ళు చేస్తున్న పాపం, వారు సంపాదిస్తున్న సంపాద్యం దేనికి ఉపయోగపడుతుంది? కొన్ని సమయంలోనే, కొన్ని రోజుల్లోనే అది కాల్చబడి అక్కడ నుంచి బూడిద ముఖం మీద గాలిలో ఎగిరి మనం చీచి అని చెప్పినట్లుగా చేయబోతుంది. ఏ గడ్డిని ఉపయోగించుకున్నావో ఆ గడ్డి ఇప్పుడు నీకు బూడిదగా, డస్ట్గా కనిపిస్తుంది, చీచి అంటావు. ఏ పాపంలో మనం ఉంటున్నామో కొన్ని రోజుల్లో అయ్యో ఎందుకు అది చేశామని చెప్పబోతాం. మనం సంపాదించిన సంపాద్యం లంచం తీసుకొని ఎలా సంపాదించమో, అయ్యో ఎందుకు అట్లా సంపాదించాం. ఈరోజు తమిళనాడులో పోలీస్ స్టేషన్లో వచ్చి ఇద్దరిని చంపేశారు ఎస్ఐ, మా తండ్రి కొడుకు. వాళ్ళు అనుకున్నాడు ఇప్పుడు అందరూ కూడా సరచాల్లో ఉన్నారు. పాపం ఈరోజు నీకు సంతోషం ఇస్తుంది, నీ అహంకారం ఈరోజు నీకు విజయం ఇస్తుంది. నీ డబ్బు, నీ ఆస్తి, నీకున్న పదవి, ఇవి అన్నీ కూడా పొజిషన్ ఈ రోజుకి సంతోషం ఇస్తుంది. రేపటి దినం అదే గడ్డి నుండి వచ్చిన దుమ్ము నీ కన్నీలో పడి నీ కన్నీరు కార్చుటకు కారణమవుతుంది. యువర్ వెల్త్, యువర్ నేమ్ అండ్ ఫేమ్, వాట్ యు ఆర్ యూసింగ్ ఫర్ యువర్ హ్యాపీనెస్ ఆఫ్ టుడే, టుమారో ఈస్ గోయింగ్ టు బికమ్ లైక్ ఎ యాష్ and is going to disturb you and you are going to cry. హల్లెలూయా. అవి అన్నీ కూడా గడ్డిలంటవి అని యేసుక్రీస్తు ఈనాడు పలుకుతున్నాడు. కనుక పాత బ్యాగులో నూతన ద్రాక్ష రసమును వేయకండి. లెట్ ఇట్ బి ఫ్రెష్, లెట్ యువర్ లైఫ్ బి ఫ్రెష్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక భర్త ఇంకొక స్త్రీతో పోయి ఎన్నో రోజుల తర్వాత వచ్చాడు. భార్య అన్నది జరిగినది మన నూతన జీవితం జీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భార్య కూడా తప్పు చేసి వచ్చింది మాట, భర్త అన్నాడు మాట, ఎట్లయినా మన ఇద్దరు కలిసి జీవిస్తాం, పాతది మర్చిపో. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు కలిసి జీవిస్తున్నాడు. అదేవిధంగా ఈ దేవుడు ఈరోజు పలుకుతున్నాడు, తిరిగి రా. ఈరోజు మొదటి పట్టణం ఆమోస్ గ్రంథంలో 9వ అధ్యాయంలో ఏం చూసినాం? ఐ విల్ రీబిల్డ్ యు, మిమ్మల్ని కడుతాను, మీ దేశాన్ని మళ్ళీ నిర్మిస్తాను, నీ కోల్పోయిన తిరిగి ఇస్తాను, నీ సంతోషం, నీ ఆరోగ్యం అన్నిటి కూడా తిరిగి ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. నీ నా పేరిటిలో కట్టబడిన ఒక నగరం. యు బిలాంగ్ టు మీ, యు ఆర్ బిల్ట్ బై నేమ్, బై మై నేమ్. సో ఐ విల్ బిల్డ్ యూ. బీ హ్యాపీ, బీ కరేజియస్, బట్ డోంట్ లివ్ టూ లైఫ్. రెండు జీవితం జీవించవద్దు, ఒకే జీవితం, నూతన జీవితం, అది యేసుక్రీస్తులో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ సమాధానం ఉండటకు ఒకే ఒక మార్గం యేసు ప్రభువులో జీవించడం. ఈ సంతోషం, శాంతి, సమాధానం మనలో నుండి తీసివేయబడటకు కారణం పాపం. ఆ పాపం నుండి దూరంగా ఉంటాం. అమ్మ మరియా మనం అందరిని కూడా దీవించునుగాక. ఆమేన్. నీవే నా
సముద్రంలో జీవులు నీవే నీవే, అవి నీవే. భూమిపైన పశువులు నీవే, భూమిపైన పంటలు నీవే, సముద్రంలో జీవులు నీవే నీవే, అవి నీవే. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పింతును, 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 అర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు చీబలి సర్వశక్తి కలిపితైన సర్వేశ్వరునికి అంగీకరణట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకు తన పవిత్ర శ్రేయసభ ప్రయోజనం కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తి గల సర్వేశ్వర, మా ఆనందానికి కారణమైన సర్వేశ్వర, నిన్ను వెడనాడి మేము పొందిన గాయాలను స్వస్థపరచు. ఈ కానుక మరి ఒక్కసారి మమ్మల్ని నీతో ఐక్యపరచునుగా మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు తెలుపుము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరు, మేము ఎల్లప్పుడూ ఏ చోటును మీకు కృతజ్ఞత వందనములు ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయి. ఈ ప్రభు వాకైన ప్రభు పరిశుద్ధ ఆత్మ ద్వారా అమ్మ మరియ నుండి జన్మించు మా పాపములన్నింటినీ కూడా సిలువలు మోసి రెండు చేతులు చాచి మరణించు. ఇట్లు మరణంపు సంగెల్పు ధరించి ఉత్థానమును అనుగరించిన కనుక దేవదూతలతోను పునిదులతోను కలిసి ఏకస్వరముతోని మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకము నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్యు నీవే. కనుక నీ పవిత్రాత్మ వలన ఈ కానుకలను పవిత్రపరచమని నిన్ను ప్రతిమాను కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు నీ శరీర రక్తములు ఆత్మ. అతడు సిలువ శ్రగులకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి తురించి శిష్యులకిచ్చి చూయిపోయి, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చి చూయిపోయి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయండి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారబోయకు. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. ఇది విశ్వాస రహస్యము. యేసు, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉన్నాము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాను. మీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మహమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కోరుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభ జ్ఞాపకం ఉంచుకొని మా ఫ్రాన్స్ జగద్గురువులు, పీఠాధిపతి గోవింద జోచి గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమయందు పరిపూర్ణించి ఈనాడు ఈ దివ్య బలి పూజను ఎవరెవరి కొరకు మేము సమర్పిస్తున్నామో వారిని జ్ఞాపకం ఉంచుకొని ప్రతి విధంగా మధులత, షర్లీ, డోలీ, ఆకాష్, భాస్కర్ రెడ్డి, జ్యోతి, మరియరాణి, సహాయ మేరీ,
సంతాన భాగ్యం కొరకు ప్రార్థిస్తున్న లిబాయ్, నవీన, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్న శోభ, యాంటోనీ, ఇంకా మీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకపరచుకో, ఆశీర్వదించు. అదేవిధంగా కిరణ్ కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా జ్ఞాపకపరచు. ఉత్థానమగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరు, నీ కనికరమంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకో. మా అందరిపై దయ చూపి దేవుని కన్ని తల్లి యొక్క మరియ మాతతో, పునిద జోజప్పతో, పునిద అపోస్తులతో, పునిద అంతోని వారితో, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగా. నా నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింపు. మమ్ము శోధనయందు ప్రవేశింపడినవుగా, ప్రభువా అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మాకు ఈ రోజుల్లో శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. మీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు నిరీక్షించుచుందుము. శాంతిని మీకే అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేషువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసులు వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగంలో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు యేసుక్రీస్తుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు యేసుక్రీస్తు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, సమాధానము దయచేయు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభు యొక్క సమాధానం దయచేయి. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించినకు నేను పాత్రను కాదు, కానీ ఒక మాట పలికినా ప్రభు యేసుని శరీరత్వములను కాపాడి మీకు నిత్య జీవితం దయచేయునుగాక. ఆమేన్. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని పక్కలో కారుపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన విన్నవదరించండి.
మీ గాయం లోపల నన్ను దాచుకొనండి. నేను నిన్ను ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శక్తుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మారని ప్రభువా, మరువని ప్రభువా, మీకు వందనము. సాక్షాత్తు సర్వేశ్వరుని దేహము రక్తమును మాకు ఆత్మభానముగా భోజనముగా ఇచ్చి మేము ప్రేమించున్న మేము సర్వదా పరిశుద్ధంగా జీవించుటకు మంచి మనసును, పవిత్రమైన ఆలోచన, దైవ భక్తిని మాకు దయచేయి. మేము పోరాడుతున్న పోరాటములో పడిపోకుండా నీ ఎల్లప్పుడూ కూడా నీ కుడి హస్తముతో ఆదుకొని నడిపించు. విజయం వసకు మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నగించెదం సదా నిన్ను పొగడెదం.